ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర గురించి యాత్ర చూపెట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర కూడా యాత్ర 2లో ఉంటుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో వచ్చిన అంశాల ద్వారా వారి యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కలిసి వైఎస్ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రజలకి కళ్ళ కట్టేట్టుగా చూపెట్టే విధంగా యాత్ర 2 ఉంటుందని చెప్పని మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా సినిమాను చూడాలి, చంద్రబాబు కుట్రను చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం చూడాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు అనేవాడు ఒక నీచుడు, నీచ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. అటువంటి నీచుడి గురించి తప్పకుండా సినిమాలు చూపిస్తారు అనుకుంటాం. ఈ సినిమా కోసం మేము ఎదురు చూస్తున్నాం. సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది, చూడబోతున్నాం కూడా. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రూల్గా ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ యాత్ర 2 మూవీకి వచ్చారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? యాత్ర 1 అనేది మేము చూసాం. యాత్ర 1లో ఒకటే ఒక గొప్పతనం, రాజశేఖర రెడ్డి గారు పేదలకు చేసినది, పేదలకి ఎలా ప్రేమించేవాళ్ళు, పేదలకి మంచి జరిగితే ఎలా ఉండేది, ఒక ఆరోగ్యశ్రీ వస్తే ఎలా ఉండేది అనేది రాజశేఖర రెడ్డి గారిది యాత్రలో 1లో చూసాం. యాత్ర 2లో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఏం చేశారు, పేదలకి ఎలా ప్రేమించాలి అనేది యాత్ర 2. యాత్ర 2 సినిమా అందరూ చూడాలి, చూస్తే ఆంధ్రప్రదేశ్ పాలన ఎలా ఉండదో తెలిసిందని చెప్పాలి. కొన్ని ఘటనలు కావాలనే తీసివేశారని చెప్తున్నారు. అది ప్రధానంగా వైసీపీ ఫేవర్గానే తీసారని మూవీ చెప్తున్నారు. అది ఏం లేదు, సినిమా చూసిన తర్వాత మేము వచ్చి దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ ఇస్తాం. ఈరోజు మా అభిమాన నాయకుడు జగనన్న మూవీ యాత్ర 2 రూపంలో చూడబోతున్నాము. ఈ చిత్రం జీవా గారు చాలా బాగా నటించారు. చిత్రం చాలా బాగా ఉంటుంది, మంచి మెసేజ్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పటికీ చూసిన వాళ్ళు చాలా మందికి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఎన్ని పుకార్లు నమ్మమాకండి మీరు. సినిమా చూడండి, సినిమా చూసిందా తినండి, పుకార్లు నమ్మమాకండి మీరు. పుకార్లు చెప్పేది మాత్రం పచ్చ మీడియా వాళ్ళు మాటలు నమ్మమాకండి. జగనన్న గురించి కదా మూవీ, రాజకీయ పరంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మామూలుగా పుకార్లు ఉంటానే ఉంటాయి.